పెట్టినప్పుడు వాని రాళ్లతో కొట్టి చంపేయండి అని దేవుడు చెప్పిండు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ రీతిగానే జరిగింది. ఇది ఏం చేశాడైనా? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? అద్భుతనం చేశాడా? నరహత్య చేశాడా? దేవుని దగ్గరికి రావటము నిర్లక్ష్యం చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? నీకు తోసినట్లుగా ఉంటుందా? అంటే నీలాంటోడు అనుకుంటున్నా? నీకు నచ్చినట్టుగా నీకు పని జరిగిస్తా అనుకుంటున్నా? చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అని చెప్తుండు దేవుడు. చాలా మంది విరగిస్తారు. ఏదో సాధిస్తాను కానీ ఏం సాధించలేక పిచ్చి కుక్కలై ఓడిపోయి బిచ్చమడుకుంటున్నారు. దేవుని తాట ఉన్నప్పుడన్నా ఈ మంచి బట్టలు ఉండే, మంచి తిండి ఉండే, మంచి విలువ మంచి నున్నగా రుక్కారం ఉండే, కానీ దేవుని వేసినాక పిచ్చి కుక్క లెక్క దయ్యం లెక్క అయిపోయి కొందరు చచ్చిపోతున్నారు. ఉరబెట్టుకొని మందు దాగి అక్కడెక్కడ యాక్సిడెంట్లో బస్ కింద లారీ కింద పడి చచ్చిపోతున్నారు కొంతమంది. దేవుడి మాట వింటే మంచిగా ఉంటుంది కదా. దేవుని మాట వినలేక దేవునికి విసర్జించేసి ఇష్టమైన రీతిలో తిరిగి దేవుని కాదనక ఏదో సాధిస్తాను ముందుకెళ్ళి ఓడిపోయి ఇక్కడ దేవుని తోట స్థానం ఉండదు, ఇంకా బయట కూడా ఏం స్థానం ఉండదు. ఆ రీతిగా చాలా మంది అవుతూ ఉంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి తెలియచేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయుడు తప్పు చేసిండు. దేవునికి సంబంధించిన వ్యక్తి అయినా వేరే దేశస్తుడు కాదు, వేరే మతస్థుడు కాదు. హల్లెలూయా. దేవునికి సంబంధించిన మతస్థుడే, దేవునికి సంబంధించిన విధానంలో ఉన్నవాడే, తెలిసిన వాడే మన పని చేసినప్పుడు దేవుడు మరణ శిక్ష అనేది పెట్టిండు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యుగం. పరిశుద్ధాత్మ యుగంలో ఇక్కడ దేవుడు మాట్లాడటానికి కూడా టైం పట్టింది, రాళ్లతో కొట్టడానికి కూడా టైం పట్టింది. కానీ పరిశుద్ధాత్మ యుగంలో అయితే క్షణంలో జరుగుతుంది. హల్లెలూయా. స్పాట్లో జరుగుతుంది. పాత నిబంధనలో కొద్దిగా టైం జరిగిండొచ్చు, కొద్దిగా టైం పట్టిండొచ్చు. డైరెక్ట్ మోసేస్ శిక్షించలేడు. దేవుడికి గోలా, ప్రార్థన చేయాలా, దేవుణ్ణి అడగాల, దేవుడు చెప్పినట్టు చెయ్యాలా. కానీ ఇప్పుడు దేవుని డైరెక్ట్ అడగవలసిన పని లేదు. నువ్వు వాక్యానుసారం తప్పు చేసినప్పుడు, పెద్ద లోపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను వదిలేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను వదిలేసుకుంటాడు. హల్లెలూయా. వాడు దేవుని కోపం వచ్చిందంటే, పరిశుద్ధాత్మ దేవుడి కోపం వచ్చిన నిన్నే అప్పగించేస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది దేవుడిని నమ్ముకొని చాలా మంది లోకంలో పేదవాళ్ళుగా జీవిస్తుంటున్నారు. చాలా హీనమైన బతుకుతున్నారు. చాలా దరిద్రమైన జీవితాలు జీవిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను పిలిచింది దరిద్రంగా ఉంటాను కాదు. దరిద్రంలో ఉన్న నిన్ను ధనవంతులుగా చేయడానికి యేసు ప్రభు పిలిచాడు. ధనవంతుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు దరిద్రులుగా ఉన్న నీ కొరకు దరిద్రుడు అయ్యాడు, ధనవంతుడు. కానీ చాలా మంది ఇది అర్థం చేసుకుంటలేరు. ఏదో కొద్దిగా దేవుడు బాగా ఇవ్వగానే, ముట్టంగానే, డబ్బులు ఇవ్వగానే ఆగుతలేరు. కొంతమంది ఏది మాట్లాడాలో వాళ్ళకి అర్థమైతలేదు, ఎట్లా నడవాలో అర్థమైతలేదు, దేవుడిని ఎట్లా పూజించాలో అర్థమైతలేదు. దేవుడు అంత చక్కగా చెప్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా అంటున్నాడు. నా మాట వినండి. కోరింథీ రాసిన పత్రికలు అంటున్నాడు, నా మాట వినండి. మీకు తండ్రినే అయినా మీరు నా కుమార్తెలు నా మాట వినరు. దేవుడు కొంత హెచ్చించగానే ఏదో కొద్ది కళలు పడ్డాయని, దర్శనాలు పడ్డాయని, లేకపోతే ప్రవచనాలు పడ్డాయని ఎగురుతారు, దుంకుతారు, గంతులు ఎత్తారు, కొలాటకాలు ఎత్తారు. ఫిరటోలకనే ఏమి లేదు. మళ్ళా కొన్ని రోజులైనాక ఏమి లేదు. మళ్ళా పేషెంట్ లెక్క కానొస్తారు, శివం లెక్క కానొస్తారు. నిన్ను ఒక శక్తివంతమైన జనాంగంగా ఉండటానికి పిలిచాడు యేసు ప్రభు. అందు గురించి చాలా మంది ప్రార్థన చేయలేక ఓడిపోతున్నారు. లోకంలో బగ్గ అలవాట్లు అయిపోయినాయి చాలా మందికి. చేయకూడని చేస్తారు, తినకూడని తింటారు, వెళ్ళొద్దని చోటుకి వెళ్తారు, వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. లోకస్తులు ఏమనుకుంటారు? యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభులకి ఏం చేయలేడు, యేసు ప్రభులకి ఏం సాయం, వేరే వాళ్ళు అనుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తే కదా ఆదివారం నాడు తింటావు, పంటావు. ఆల్రెడీ పేరంటే తింటావు, దుప్పటి కప్పుకొని పంటావు. ఒకవేళ ఆదివారం 2 సింపుల్ వచ్చినట్టు ఇంటికన్నా ఉంటావు. ఆదివారం ఎవడన్నా ప్రోగ్రామ్ అంటే అటు పోతావు.
ఆదివారం